హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ పాప్కార్న్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చికెన్ రెసిపీస్ మనం చాలా ప్రిపేర్ చేస్తుంటాము, చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, చికెన్ 65 కానీ వాటికంటే కూడా ఈ చికెన్ పాప్కార్న్ కనుక మనం ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైకి మనం ఆయిల్ చాలా యూజ్ చేస్తాము డీప్ ఫ్రై కోసము. దీంట్లో మనం ఆయిల్ అనేది కొంచెం తక్కువ యూజ్ చేస్తాము. సో అట్లా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. ఒక్కసారి మీరు కనుక ట్రై చేసినట్టయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. సో లేట్ చేయకుండా చికెన్ పాప్కార్న్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చికెన్ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 200 గ్రామ్స్ చికెన్ బోన్లెస్ తీసుకోవాల్సి ఉంటుంది. చికెన్ పీసెస్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజులో ఉండాలన్నమాట చికెన్ పీసెస్. ఇప్పుడు మంచిగా మనం వాష్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను మిరియాల పౌడరు, 1/2 స్పూను గరం మసాలా పౌడరు, ఒక్క 5-6 చుక్కలు నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం నూరి పెట్టుకున్న ఒక 5-6 ఎల్లిపాయలు కూడా మంచిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 ఎల్లిపాయలు మంచిగా అప్పటికప్పుడు నూరుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్తో పాటు ఆ స్పైసెస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టుకునే విధంగా ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం మంచిగా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం దాన్ని మ్యారినేషన్లో పెట్టుకోవాలి. ఒకవేళ టైం ఉంటే కనుక మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మీరు చికెన్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్లో డిప్ చేసుకున్న తర్వాత సెకండ్ బ్రెడ్ క్రమ్స్లో దీన్ని మంచిగా కోటింగ్ అనేది ఇవ్వాలి. కోటింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా పీసెస్ కూడా సేమ్ ప్రొసీజరు. ఇట్లా అన్నీ మనము కోటింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ తీసుకొని ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత దీన్ని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే వేడి చికెన్ పాప్కార్న్ ఆయిల్ తక్కువతోని మనకి ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. సో ఫ్రై చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక్కో సైడ్ 3 to 4 మినిట్స్ వరకు మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే లోపట మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ చికెన్ పాప్కార్న్. సో మీరు ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో చికెన్ పాప్కార్న్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.